ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి 23వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళతారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు దేవతలను పూజిస్తూ ఉంటారు కదండి, వాళ్ళు పరిమితమైనటువంటి అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి లభించేది చాలా పరిమితమైనటువంటి లాభాలు, అలాగే చాలా తాత్కాలికమైనటువంటివి, అంటే తాత్కాలికమైనటువంటి శాశ్వతమైనటువంటివి కావు. అదే నిజంగా నన్ను 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 తెలుసుకోవాలనుకునేవారు నన్నే, అంటే నా పరంధామాన్నే చేరుకుంటారు అని చెప్తున్నారన్నమాట. సరేనండి, విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.